29 మంది 30 మంది చనిపోయారు. కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించాల. ఎందుకు జరగట్లేదు, ఎన్నో చోట్ల జరుగుతున్నాయి అని చెప్పాడు. మరి 29 మంది ఫాతిమా కాలేజీ విద్యార్థులకు వాళ్ళకు ఒక సీట్లు ఇప్పించలేకపోయాడు. ఒక సంవత్సరం విద్యా సంవత్సరం నాశనం అయిపోతుంది. వాళ్ళు వాటర్ ట్యాంకులు ఎక్కారు, నానా ఎన్నో చేశారు. ఎన్ని చేసినటువంటి కూడా వాళ్ళు ఒక మొరల్ని వినకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 29 మందికి కాలేజీ సీట్ ఇప్పించలేనాడు. ఈయన ఒక ముఖ్యమంత్రి అండి, ఆలోచించండి. అగ్రిగోల్డ్ వాళ్ళు 4000 మంది చనిపోయారు. ఎన్నో దానాలు చేశారు, ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. ప్రతి జిల్లాలో కూడా కడుపు కాలి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు. ఆఖరికి కనీసం 10,000 రూపాయలైనా చిన్నటువంటి వాళ్ళకైనా మంచి చేయమని చెప్పారు. ఏమైనా చేశాడండి? ఏ ఒక్కటి ఆయన చెప్పినటువంటిది ఏ ఒక్కటి చేయలే. ఆయుష్ ఉద్యోగులు 2 సంవత్సరాలకు పైగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమైనా పట్టించుకున్నాడా? ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవాలా. ఆఖరికి మా దివ్యాంగులకి అనేక రకమైనటువంటి ఎన్నో అడిగాం. ఒక 25 వరాలు అడిగాం. 25 వరాల్లో ఏ ఒక్క వరం కూడా మా బ్రతుకుల్లో వెలుగులు నింపబోయా, నీకే పని చేస్తాం, నీకే ఓట్లేస్తాం, ఎంత ఇదిగా పాలాభిషేకాలు చేశాం, పూల వర్షాలు కురిపించాం. అయినా మనసు కరగల. ఆయన మనసు కరగదు, ఎందుకంటే అది రాయి కరగదు. ఆఖరికి 2 కాళ్ళు 2 చేతులు లేని ఒక అభాగ్యుడికి 2 కాళ్ళు, నాకు ఒక్కాలే లేదు, పర్వాలా, నేను తిరగగలుగుతున్నాను. ఒక 1/2 కిలోమీటరు ఎవరి సహాయం లేకుండా కరసంకలో పెట్టుకొని నడవగలుగుతా. ఒకవేళ నాకు నిజంగా అన్నం జరగకపోతే 4 కొట్ల దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోవటానికైనా బయటికి వెళ్ళగలుగుతా. ఏ గుడి దగ్గర అయినా వెళ్ళి గుడి మెట్ల మీద అయినా అడుక్కోగలుగుతా. మరి 2 కాళ్ళు 2 చేతులు లేనోడు ఎలా వెళ్ళగలడు? అటువంటి ఒక అభాగ్యుడికి సచివాలయంలో 1,00,000 రూపాయలు ఇస్తానని మాటిచ్చి సంవత్సరాల కాలంలో 6 సార్లు నేనే స్వయంగా కలిసి చంద్రబాబు గారిని అడిగా, ఇదిగో బ్రదర్ ఇద్దాం వస్తాయి. ఏంటి వచ్చింది? ఒక 2 కాళ్ళు 2 చేతులు లేని వాడికి నువ్వు మాట ఇచ్చావు 1,00,000 రూపాయలు ఇస్తానని, అవి కూడా ఇవ్వలేనటువంటి వాడి నువ్వు ఎందుకయ్యా ముఖ్యమంత్రిగా? నీలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఇది ఎందుకు పనికొస్తాడు? హైదరాబాద్లో రైతులు కరెంటు విషయంలో మరి వాళ్ళు ఏదో ఆందోళన చేస్తుంటే మరి పోలీసుల చేత కాల్పులు జరిపించి చంపించావు. నువ్వు ఎవరికి మేలు చేసావు? వ్యవసాయం దండగా అన్నావు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నావు. ఏ మేలు చేసావు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు? నీకు అధికారం నేను ఒకటే చాలాసార్లు చెప్పాను నీకు. నువ్వు ఎలాంటివాడు అయినా ఈ ప్రజలు మోసపోయి నీళ్ళు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఇచ్చారు. అటువంటి ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికైనా నువ్వు ఇప్పుడు కాసేపు నోరు మూసుకోవాయా? నువ్వు చేయలేదు, నువ్వు మంచి చేయలేదు ప్రజలకి. మంచి చేసేవాడు ఒకడు వచ్చాడు, మంచి చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి మంచి చేస్తున్నాడు. అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు ఎవరూ చేయలా, ఇంతవరకు ఎవరూ చేయలా. ఇది నేను ఆయన మీద ప్రేమతో చెప్పడం కాదు. నువ్వు కనుక మేలు చేస్తే నీకే పని చేసేవాడిని చెప్పా, నీకు సోయిగా నీకే చెప్పా చంద్రబాబు నాయుడు గారు. మాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. మేము బ్రతకలేని వాళ్ళం, అవిటి వాళ్ళం. కనీసం మా మొర ఆలకించు, నీకే పని చేస్తావు, నీకే ఓట్లేస్తావు. ఎన్ని విధాలుగా చెప్పినా నీ రాతి గుండె కరగలేదే. ఇవాళ మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చి ఇన్ని అద్భుత ఇంత కష్టకాలంలో కూడా డ్వాక్రా రుణాల వాళ్ళ వడ్డీకి 1,400 రూపాయలు, 1,400 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆడపడుచుల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నాడు. ఆ రుణాల మాఫీకి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆడపడుచుల ఆనందంగా ఉండటం కోసం చూస్తున్నాడు. అమ్మఒడి పేదవాళ్ళు చదువుకుచ్చుకోలేని పరిస్థితుల్లో అమ్మఒడి కింద ఒక్కొక్క తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇవాళ పై చదువులు, పెద్ద చదువులు చదివేటటువంటి, డిగ్రీ చదువులు చదివేటటువంటి వాళ్ళకి ఇవాళ విద్యాదీవెన కింద మరి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి ఫీజు
నువ్వు ఆ 30,000 ఇయటానికే 1,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. అవి కూడా నువ్వు పెట్టిన బకాయిలు కూడా ఆయన కట్టాడు. కట్టి వాళ్ళ కాలేజీకి ఒకవేళ ₹1,00,000 ఫీజు అయితే ఆ ₹1,00,000 కూడా ప్రభుత్వం మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి చేస్తుందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎంత చదువుకుంటే అంత చదువుకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. విదేశాల్లో చదువుకైనా సరే మొత్తం ₹1 కూడా పిల్లలు పెట్టుకోకుండా అటువంటి ఏమన్నా నువ్వు చేసావా? నీ వల్ల అయిందా? ఆ 30,000 ఇయటానికే 1,800 కోట్లు అప్పుడు పెట్టావు. అవి కూడా మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇస్తున్నాడు. మరి వసతి దీవెన ఒకవేళ హాస్టల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి మరి వాళ్ళకు కూడా ₹20,000. నీ నీ బొందకి ఇట్లాంటి ఎప్పుడైనా ఆలోచించావా? నీ పాడగట్ట ఇట్లాంటి మంచి పనులు నువ్వు ఎప్పుడైనా చేసావా? నీకు వస్తాయా అటువంటి ఆలోచనలు? నీకు వచ్చాయని ట్రిక్కులు, మాయలు, మోసాలు, దగాలు ఈ తప్ప నీకేం రావు. నీకు ఎన్నోసార్లు చెప్పా, నీకు వయసు కూడా అయిపోతుంది, 71 ఏమో తగలబడింది నీకు. ఇక మారవయ్యా. ఇంకేం చేస్తావు? దోచుకున్నదే బోళ్ళంత దోచుకున్నారు. మిమ్మల్ని తగలబెట్టి డబ్బులతో తగలబెట్టినా బంగారంతో తగలబెట్టినా అంతకంటే ఎక్కువ సంపాదించుకుని ఊగారు. ఇవాళ ప్రజలకి ఏదో పేద ప్రజలకు మంచి చేసేవాడు ఒకడు వచ్చాడా? మీకు దండం పెడతానయా చంద్రబాబు నాయుడు. నీకు, నీ కొడుక్కి, నీ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా నేను పాలాభిషేకాలు చేస్తానయ్యా. మీరు మాకు అడ్డుపడబాకండాయా. పేదవాళ్ళకి కానీ మాలాంటి వికలాంగులకు కానీ మా నోట్లో మట్టి కొట్టబాకండాయా. మంచి చేస్తున్నాడు కదయ్యా, మా బతుకుల్లో ఆనందాన్ని నింపుతున్నాడు కదయ్యా. మా బిడ్డలు రేపటి భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు ఆ విధంగా ముందుకెళ్ళేటటువంటి విధంగా మాకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మా బిడ్డలు చదువుకునేటటువంటి విధంగా నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇంగ్లీష్ మీడియం పెడితే ఎవడు చదివిస్తున్నాడు ఇవాళ తెలుగు మీడియంలో? నాకు ఒక్కసారి చెప్పు. ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ అనాలిసిస్ చేసి తల్లిదండ్రులందరూ అందరూ ఇంగ్లీష్ మీడియమే అంటున్నారు. నీ పాడుగట్ట ఇప్పుడు నీ మనవడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నావు కదరా నాయన. నీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించావు కదా. ఈ రోజు వరకు సరిగ్గా తెలుగే రాదు కదా. భవిష్యత్తు బాగుండాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకీకరణ అయిన ఈ సందర్భంలో ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నారు కాబట్టి తెలుగు ఎట్లా ఆటోమేటిక్గా వస్తుంది. పైగా తెలుగును కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంచుతున్నారు, తీసేట్లా పూర్తిగా తెలుగుని. ఏ మంచి పని చేసినా ప్రతి దానికి అడ్డు తగులుతున్నావు. నీ పార్టీ వాళ్ళు అతనెవరో యనమల రామకృష్ణుడా, ఒకప్పుడు ఏదో కొంచెం నీతిమంతుడు అనుకున్నా. పన్ను రిపేర్ కోసం ఏదో ఎక్కడికో వెళ్ళి ₹3 కోట్ల ఖర్చు పెట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళు నీతి మాటలు చెబుతారయా? మొత్తం దోపిడీ చేశారు. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు ఏం మంచి చేయలా. మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను అన్నని చెప్పినా, ఎందుకంటే నా మనస్తత్వం అలాంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తున్నా, మీకు గౌరవం, ఈ రాష్ట్ర ప్రజలు మీకు చరిత్రలో ఒక స్థానం ఉండాలంటే ఇవాళ అద్భుతంగా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రతి దానికి నువ్వు అడ్డు తగులుతున్నావు. అలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ కరోనా మందు కనిపెట్టేంత వరకు దీంతో మనం పోరాడాల్సిందే. దీంతోనే మనం ఈ కరోనాతోనే మన జీవితం గడుపుకోవాల్సిందే. కంప్లీట్గా మందు దొరికేదాకా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కనుక దీనికోసం ఏం చేయాలి? మనం సోషల్ డిస్టెన్స్, మనిషికి 6 అడుగుల దూరంలో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరిస్తూ చేతికి గ్లౌజులు కట్టుకోవటం, చేతులు శుభ్రం చేసుకోవటం, మరి మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగటం కోసం ఎలకటి రోజుల్లో ఎటువంటి యొక్క లక్షలు సొంటి పాలు తాగాలి, పాలల్లో పసుపు వేసుకొని తాగాలి, మరి వేడి నీళ్లు తాగాలి, ఆవిరి పెట్టుకోవాలి. ఇంట్లో ఇల్లు పరిసరాలు కూడా మరి మంచి వాతావరణంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల స్నానాలు చేయాలి. ఈ విధంగా అలా చేసుకోక తప్పదేక మనం కరోనాతో సహజీవనం చేయక తప్పదు అనేటటువంటి వాస్తవంగా చెప్పాడయ్యా. నీలాగా డంబాసోరు మాటలు చెప్పలేదు ఆయన. ఎంతకాలం లాక్డౌన్లో ఉండలేము, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. మరి చేతి పనులు చేసుకునేవాళ్ళు, భవన కార్మికులు, రైతులు, చిన్న మెకానికులు,
చిన్న చిన్న కిరాణా షాపులో రావాలి తప్పదుగా. ఎన్నాళ్ళు లోపల కూర్చొని లాక్డౌన్లో ఉండలేరు. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో కరోనాతో మనం సహజీవనం చేసుకుంటూ దాంతో యుద్ధం ఎలా చేయాలి? దూరంగా పాటించుకుంటూ ఆరోగ్య సూత్రాలతోటి మనం ఆ విధంగా వెళ్ళాలని ఆయన చెప్పాడు. ప్రతి దానికి ఆయన నోరు తెరిచి ప్రతి దానికి కౌంటర్లు. నువ్వు నీ కొడుకు పారిపోయి హైదరాబాద్లో కూర్చొని చిలక పలుకులు అక్కడి నుంచి పలుకుతారా? పరిపాలన సాగించాల్సిన టైంలోనేమో అక్కడ ఏదో పనులు చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రంలో డబ్బంతా నాశనం చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రజలకు ఏదన్నా మీ పార్టీ శ్రేణులైన కొద్ది గొప్ప మంచివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కథ ఏమైనా కష్టాల్లో ఉన్నటువంటి ఆదుకోవాల్సింది పోయి నువ్వు పోయి అక్కడ పారిపోయి హైదరాబాద్లో కూర్చుడి. ఏది నీ పిచ్చివాగుడు? కబడ్దారు చంద్రబాబు నాయుడు, మంచి చేసేవాడికే నువ్వు అడ్డు తగిలితే నీ పాడ కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త చూసుకో. ఎవరో ఊరుకోరు, ఎవరో వదిలిపెట్టరు. అవసరమైతే నీలాంటి వాడిని పంపించడానికి కూడా ఈ ప్రజలు వెనకాడరు. చేయనివ్వు. నువ్వు దుర్మార్గుడివి. నువ్వేం చేయలా, మంచిగా చేస్తున్నాడు. చేసేవాడిని చేయనివ్వండి. మా ప్రజలు, మా పేదవాళ్ళు ముందుకెళ్ళేటటువంటి అవకాశానికి మాకు అడ్డు తగలొద్దు. అలా అడ్డు తగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ, నువ్వు చేసే ఎదవ పనులకి నిరసనగానే నేను ఈ రోజున చొక్కా వేసుకోకుండా ఈ వీడియో చేస్తున్నాను. జై జగన్, జై జై జగన్, జై దివ్యాంగ సైన్యం, జై జై దివ్యాంగ సైన్యం.